హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలోని రైతులకు ఈ న్యూ ఇయర్ మరియు సంక్రాంతి కానుకగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఒకేసారి 2 పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక జమ అయితే చేయబోతున్నారు. సో ఎవరెవరికి జమ చేయబోతున్నారు, ఎప్పుడు జమ చేయబోతున్నారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాము. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సో మన ఛానల్లో డైలీ ఏపీ స్కీమ్స్కి సంబంధించిన అప్డేట్స్, అలాగే రైతులకు సంబంధించిన స్కీమ్స్కి సంబంధించిన అప్డేట్స్ కూడా అయితే పోస్ట్ చేస్తుంటాను. అవన్నీ మీరు మిస్ కాకుండా అయితే చూడొచ్చు అనమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలోని రైతులకు అదిరిపోయే శుభవార్తలను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం న్యూ ఇయర్ కానుక గాను, సంక్రాంతి కానుక గాను రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా మనకు ఏ పథకాల ద్వారా డబ్బులు జమ చేస్తున్నారు అనేది ఒకసారి చూసుకుంటే, ఏపీలో మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులైతే విడుదలైతే చేయబోతుంది. ఇక అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 22వ విడత నిధులను కూడా అయితే కనుక విడుదలైతే చేయబోతుంది. సో ఈ 2 పథకాల ద్వారా అయితే కనుక ఒకేసారి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ముఖ్యంగా మనకు ఈ 2 పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు అనేది జమ చేస్తారు. అందులో రాష్ట్ర ప్రభుత్వం 14,000, కేంద్ర ప్రభుత్వం 6,000 జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ 20,000ని మనకు 3 విడతల్లో అందజేయడం జరుగుతుంది అనమాట. మే నెలలో 7,000 రూపాయలు, అక్టోబర్ నెలలో 7,000 రూపాయలు, మళ్ళీ మనకి ఇప్పుడు 6,000 రూపాయలు అయితే అందించడం జరుగుతుంది. అంటే ఈ జనవరి నెలలో సంక్రాంతి కానుక అయితే కనుక విడుదలైతే చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మనకు లాస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఏ రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులని జమ అయ్యాయో వాళ్ళందరికీ ఇప్పుడు మళ్ళీ డబ్బులు అయితే జమ అయితే అవడం జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా మనకు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తామని అయితే చెప్పారు. సో ముఖ్యంగా ఏపీలో చూసుకుంటే ఈ పథకానికి ఎవరెవరు అర్హులై ఉండాలి అంటే కనుక, గతంలో మనకు రైతు భరోసా పథకం అనేది ఎవరెవరికి వర్తించిందో వాళ్ళందరూ కూడా ఈ పథకానికి అర్హులైతే అవడం అయితే జరుగుతుంది. అలాగే కౌలు రైతులు కూడా అయితే కనుక ఈ పథకానికి అర్హులైతే అవడం జరుగుతుందన్నమాట. సో మొత్తంగా చూసుకుంటే గతంలో మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అనేది ఉండేది. సో దాని ప్లేస్లో మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు అయితే జమ చేస్తున్నారు. మొత్తంగా 14,000 అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ 14,000ని మనకు 3 విడతల్లో జమ చేస్తుంది. అది కూడా మనకు ఈ మే నెలలో 5,000 రూపాయలు, ఈ అక్టోబర్ నెలలో 5,000 రూపాయలు, ఇక మిగతా 4,000 రూపాయలు అనేది అయితే ఈ జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని అయితే చెప్పారు. ఇక దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పీఎం కిసాన్ డబ్బులు కూడా మనకు పీఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయలు 3 విడతల్లో జమ చేస్తామని అయితే చెప్పారు కదా. అందులో భాగంగానే సో మొత్తంగా ఈ 6,000ని 3 విడతల్లో ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి 2,000 రూపాయలు చొప్పున అయితే కనుక విడుదలైతే చేయడం జరుగుతుంది. అది కూడా మనకు మే నెలలో 2,000 రూపాయలు, అక్టోబర్ నెలలో 2,000 రూపాయలు, అలాగే మనకు ఈ జనవరి నెలలో 2,000 రూపాయలు, ఈ రకంగా డబ్బులు అయితే విడుదలైతే చేస్తారనమాట. సో మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 కలుపుకొని సంవత్సరానికి 20,000 రూపాయలు అనేది అయితే అందజేయడం అయితే జరుగుతుంది. సో మే నెలలో అయితే మొత్తంగా 7,000 వస్తాయి, అక్టోబర్ నెలలో 7,000 వస్తాయి. ఇప్పుడు ఈ జనవరి నెలలో సంక్రాంతి కానుకగా అయితే కనుక మనకు 6,000 అయితే రావడం జరుగుతుందన్నమాట. సో మనకు ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తారంటే సంక్రాంతి పండగకు ముందుగానే, అంటే మనకు పండగ కానుకగా విడుదల చేస్తున్నారు కాబట్టి పండగ ముందుగానే, అంటే జనవరి 10వ తేదీలోపు ఆ యొక్క అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మొత్తంగా మీరు అర్హులై ఉండాలి. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి, పీఎం కిసాన్ పథకానికి అర్హులై ఉండాలి. అలాగే మీరు ఈ పథకాలకు సంబంధించి ఈకేవైసీ కూడా కంప్లీట్ అయితే చేసుకొని ఉండాలన్నమాట. అదేవిధంగా అందులో పథకాలకు సంబంధించి మీ పేర్లు కానీ, మీ బ్యాంక్ అకౌంట్స్ కానీ ఏదైనా తప్పుగా నమోదై ఉంటే సరిదిద్దుకొని ఉండాలి. లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అనేది అయితే ఉండదు అనమాట. చిన్న చిన్న కారణాల వలన, సాంకేతిక లోపాల వలన డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉండకపోవచ్చు. అందువల్ల అయితే కనుక మీరు ఈ పథకానికి పర్ఫెక్ట్గా అన్ని కరెక్ట్గా డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా సబ్మిట్ చేసి ఉన్నట్లయితే కనుక సో తప్పకుండా డబ్బులు అయితే జమ చేస్తారు. సో మొత్తంగా అయితే కనుక జనవరి 10వ తేదీ లోపు అయితే కనుక ఈ పథకాలకు సంబంధించిన, అంటే ఒకేసారి అనమాట, ఒకే రోజు ఒకేసారి 2 పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇది మనకు లేటెస్ట్ అప్డేటు. సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మన ఛానల్లో తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి.